లెబనాన్లో మరోసారి కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. యుద్ధం ముగిసిందన్న మాటలకే పరిమితమైంది కానీ బాంబుల మూత, రక్తపాతం మాత్రం ఆగటం లేదు. ఇటు ఇజ్రాయెల్ దాడులు, అటు హెజ్బుల్లా ప్రతిదాడులతో లెబనాన్ అతలాకుతలమవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నప్పటికీ లెబనాన్ ప్రజల్లో మాత్రం శాంతిపై నమ్మకం కలగటం లేదు. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. లెబనాన్లో కాల్పుల విరమణ కేవలం కాగితాలకే పరిమితమైందా? అవునని అంటున్నాయి క్షేత్రస్థాయి పరిస్థితులు. లెబనాన్ రాజధాని బీరూట్ ఆకాశంలో ఇజ్రాయెల్ డ్రోన్లు నిరంతరం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దక్షిణ, తూర్పు ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కేవలం 2 రోజుల్లోనే 150కి పైగా వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా సైతం వెనక్కి తగ్గటం లేదు. సరిహద్దుల్లో ఉన్న ఇజ్రాయెల్ దళాలపై ప్రతిరోజు రాకెట్ దాడులు చేస్తోంది. ఈ తాజా ఘర్షణల్లో కనీసం 10 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. హెజ్బుల్లా అధినేత నైమ్ ఖాసిం ఓ టీవీ ప్రసంగంలో హెచ్చరిస్తూ అమెరికా ఇజ్రాయెల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అవసరమైతే లెబనాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ అగ్రరాజ్యాల సాయుధ సమూహాల పోరాటంలో నలిగిపోతోంది మాత్రం సామాన్య లెబనాన్ ప్రజలే. ఇప్పటి వరకు ఈ యుద్ధం వల్ల 7,000 మందికి పైగా లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 1976లో సిరియా జోక్యం, 1978, 1982లలో ఇజ్రాయెల్ దండయాత్రల నుంచి నేటి వరకు లెబనాన్ భవితవ్యం ఎప్పుడూ బాహ్య శక్తుల చేతుల్లోనే నలిగిపోతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడుల్ని మరింత తీవ్రం చేస్తామని ప్రతిజ్ఞ చేయడంతో తాత్కాలిక ఊరట తప్ప శాశ్వత శాంతి లభించదనే నిరాశ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ఒత్తిడి తెస్తేనే ఈ హింసకు తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉంది. అగ్రరాజ్యాల వ్యూహాలు, ప్రాంతీయ శక్తుల పంతాల మధ్య లెబనాన్ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ తాత్కాలిక కాల్పుల విరమణలు శాశ్వత శాంతికి దారితీస్తాయా లేదా అనేది చూడాలి.